ఇప్పుడు మన హీరో బ్యాంకాక్ లో హీరోయిన్ కోసం ఎదురు చూస్తున్నాడు. సారీ. థ్యాంక్ యూ. మీరు తెలుగు వాళ్ళ? గ్రేట్. ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా తెలుగు వాళ్ళని ఎలా కనిపెట్టింది? గుద్దినా థ్యాంక్స్ చెప్పే సంస్కారం ఒక్క తెలుగు వాళ్ళకే ఉంటుంది. ఏంటంటున్నాడు? తాయిలా మోడలింగ్ చేస్తారా అని అతను అడుగుతున్నాడు. నేనా మోడలా? ఒప్పుకోండి ప్లీజ్. ఓకే. ఆ పార్థగాడు ఈ లాడ్జిలోనే ఉన్నాడంట. అయ్యగారు కొంత అడ్రస్ చెప్తారండి. సార్ ఎవరనుకున్నారా? అడ్రస్ చెప్పే అడ్రస్ అనుకున్నావా? షో అరే, మనం ఒకరికి అడ్రస్ చెప్తే ఆ ఒక్కడు వెళ్ళి ముగ్గురికి అడ్రస్ చెప్తాడు. ఆ ముగ్గురు వెళ్ళి 33 మంది చెప్పుకుంటారు. స్టాలిన్ సినిమా మేము కూడా చూసామండి. మీరు వెళ్ళి అన్ని వెతకండి. వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. బేగి చూడండి బాబు. అమ్మో వీడా మామూలుడు కాదయ్యా, పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు. వద్దు, కూతంత చదివి చెప్పండి బాబు. స్ట్రైట్ గా వెళ్ళి రైట్ సైడ్ కుడేపు 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 తిరిగితే అక్కడ సీకులమ్మి షాప్ ఉంటది. అటు నుంచి అలా ఎడం వైపు తిరిగితే మంగతాయర్ టిఫిన్ సెంటర్ ఉంటుంది. అక్కడ గ్యారెలు ఇంత రా ఉంటాయి, కాస్ట్ ఎక్కువ, తినమాకు. అటు నుంచి స్ట్రైట్ గా ముందుకెళ్తే మొమైద్ ఖాన్ బార్ అండ్ రెస్టారెంట్ అని ఉంటుంది. దాని వెనక అడ్రస్. వెళ్ళు. ఇదిగో నేను చెప్పాను మాత్రం చెప్పమాకు. తమరు పేరేటండి? సారీ. దండాలండి. పార్థున్నానా? చెప్పు నాన్న, డబ్బేమన్నా కావాలా? నీకు కావాలంటేనే అమ్మని అడుగుతావు కదా. అందుకే వీడిని అడగంది. చెప్పు ఇంకేం కావాలి? నీ ఆశీర్వాదం. ఆశీస్సులు ఆశీస్సులు. హే, మళ్ళీ అక్కడ అమ్మాయిని ఎవరన్నా ముద్దు పెట్టుకున్నావా? ఇక్కడ అమ్మాయిల్ని ముద్దు పెట్టుకోకపోతేనే తప్పు. ఏంటి ముద్దు పెట్టుకోపోతే తప్ప? అయితే మన స్టోరీ సిట్టింగ్ బ్యాంకాక్ లో పెట్టేసుకుందామండి. నీకు విషయం తెలుసా, నేను ఇక్కడ పెద్ద మోడల్ అయిపోయాను. షూటింగ్ కూడా జరిగిపోయింది. ఆశీస్సులు ఆశీస్సులు. గుడ్. ఏం గుడ్డు? యాడ్ అని చెప్పి గుడ్డ లేకుండా 2 స్టిల్స్ తీశారు. బ్యాంకాక్ లో నావి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడతారట. రేపు చూసి ఫోన్ చేస్తా. నీతో మళ్ళీ మాట్లాడతా. మావాడు ఎలాగూ బ్యాంకాక్ లో మోడల్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు మనం తాయిలో సినిమా తీస్తే ఎలా ఉంటుంది? తాయా? తాయి నేర్చుకోవడం అంటే చాయ్ పెట్టడం ఈజీ అనుకుంటున్నారా? నేర్చుకోవాలంటే నాకు చాలా టైం పడుతుంది కదా. నాకు కావాల్సింది అదే కదా. అంటే ఈయన సినిమా తీయడన్నమాట. అదిగో నా హోర్డింగ్. లుక్ బేబే. ఆన్ పాన్ మై లాన్ పాన్ మై. ఇదంతా నిజమేనా? మరి నిజమే కదా. స్టూపిడ్. డేటింగ్ ముందు తెలిసి బతికిపోయాను. సడన్ గా ఇది ఎందుకు కొట్టింది? అసలు ఇందులో ఏం రాసుంది? ఇండియా పరువు తీసా కదరా. మాస్టర్, మీకు థాయ్ చదవడం తెలుసా? తెలుసు. ఇక్కడ ఏం రాస్తుందో చెప్పండి. ఎయిడ్స్ కు ముందు, ఎయిడ్స్ కు తర్వాత. నాకు ఎయిడ్సా? ఏమైంది? ఎయిడ్స్ వచ్చింది. అయ్య బాబోయ్, ఎలా వచ్చింది? ఓ తేడా అమ్మాయితో తిరిగితేనే ఎయిడ్స్ వస్తుంది, కానీ నీతో మాట్లాడితేనే ఎయిడ్స్ వచ్చింది కదే. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నేను కాదు, నువ్వే నా జీవితంతో ఆటలాడుకున్నావే. ఏదో ఈ ఊరు చూసిపోదామని వస్తే ఊరంతా నన్ను ఎయిడ్స్ పేషెంట్ ని చూసినట్టు చూస్తున్నారు. ఓహో, సోషల్ అవేర్నెస్ అంటే అర్థం ఇదా? అంటే నీకు థాయ్ తెలీదా? పూర్తిగా తెలీదు, తెలిసిన కాడికి ట్రాన్స్లేట్ చేశాను. అయిన కాడికి అన్యాయం చేసావు. ఇప్పుడు ఏమంటావ్? నాకు మంచి ఫిగర్ సెట్ చేయి. రే, ఏం మాట్లాడుతున్నావ్? నీ వల్ల నా లవర్ మిస్ అయిపోయింది కాబట్టి నువ్వే నాకు మంచి ఫిగర్ ని సెట్ చేసి పెట్టాలి. హే పోరా. వియ్యాల వారికి ప్రణామములు. నామములు. ఏంటి ఇలా ట్రెండ్ మార్చేశారు? ట్రెండ్ ఒకటే కాదు, బ్యాండ్ కూడా మార్చేసాం. చావు పోస్ట్ పోన్ చేసి పెళ్లి ఫిక్స్ చేసాం. పెళ్ళా? అల్లుడు గారెక్కడ? మీ అల్లుడు గారు మా ఇంట్లో ఎందుకుంటారమ్మా? మమ్మీ. ఎవరి టామీ? మా బేబీయే. అబ్బాయి పెట్టిన ముద్దునే దలుచుకుంటూ ఆడేదాని మొగుడని మురిసిపోతుండాది. అందుకే మర్డర్ మానేసి మ్యారేజ్ కి ఫిక్స్ అయిపోయిండా. రాంగ్ డెసిషన్. చూడమ్మా, జనంలో ముద్దు పెట్టుకున్నాడని, తినే కంచంలో మూతి పెట్టాడని ముచ్చటపడి పెళ్లిళ్ళవి చేసుకోకూడదు. మమ్మీ. బేబీ. అబ్బా, ఏంటి రేడియో సౌండ్లు? ఎనుకుంటున్నావా? అందుకే చెప్పినాను, సింగిల్ సిట్టింగ్ లో ఫ్యామిలీ మొత్తాన్ని ఇంకా గమనుండేంద్రా. రేయ్, నీకు చివరిసారిగా చెప్తుండా, వారం రోజుల లోపల
నువ్వు నీ కొడుకు నా ఇంటికాడికి వచ్చి తాంబూలాలు పుచ్చుకోవాలా? తాంబూలాలు పుచ్చుకోవడానికి మీ ఇంటి దాకా ఎందుకమ్మా? ఇప్పుడే భోంచేసి పుచ్చుకుందా. సొల్లు కబుర్లొద్దు. చూడు బిడ్డ, ఈ కడప రెడ్డమ్మ మాటల్లో సమరసింహం, చేతల్లో సీమసింహం. అడ్డం జరిగితే గ్రామసింహమా? అంటే కుక్క. ఈ యమ్మ! నీకు ఈ గతి పట్టకుండా చూసుకో. వారం లోపల తాంబూలాలు పుచ్చుకొని నా ఇంటికాడికి రా. రండి. రండి. ఏంటి ఇంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? నేను బ్యాంకాక్ లో నీ దగ్గరే ఉన్నట్టు నేను ముద్దు పెట్టిన పిల్లవాళ్ళ తల్లికి తెలిసిపోయిందంట. వెతికించడానికి మనుషులను కూడా పంపించిందంట. అదంత సులువు కాదురా. నేను ఇండియా వెళ్తున్నాను కదా. హలో, కాల్ టాక్సీయా? అవును సార్. మీరు ఏక్ నిరంజన్, నాకు అర్జెంట్ గా టాక్సీ కావాలయా. ఎక్కడికి రమ్మంటారు సార్? అమీర్పేట వచ్చాయి. మిమ్మల్ని గుర్తుపట్టాలా సార్? వెరీ సింపుల్. అమీర్పేట సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్ కి వచ్చాయి. అక్కడ జనం గుమిగూడి ఉంటారు. ఒకడు ఒకడిని చిత్త కొడుతుంటాడు. కొట్టేవాడిని నేనే. తన్నులు తినేవాడు ఇంకా సెలెక్ట్ అవ్వలేదు. నువ్వు త్వరగా వచ్చాయి. వచ్చాయి. టీ షర్ట్ వేస్తావరా? టీ షర్ట్ వేస్తావా? ఇందాక నుంచి ఇంటర్వెల్ లేకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? నిన్ను కొట్టాలి రీజన్ కూడా చెప్పాలి. రీజన్ చెప్పాలా? మీరే కదా ఏక్ నిరంజన్? ఎస్. నువ్వెవడరా? టాక్సీ డ్రైవర్ సార్. టాక్సీ డ్రైవర్? అవును సార్. టాక్సీ నడుపుతున్నావా, సైకిల్ నడుపుతున్నావా? టాక్సీయే సార్. మరి ఇంత లేట్ ఎందుకు అయిందిరా? ఆ ట్రాఫిక్ వల్ల సార్. అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? ఎందుకా? డ్రైవర్ గుర్తుపట్టానికి కొడుతున్నాను సార్, ఇంతమంది జనంలో నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్? వీళ్ళల్లో ఎవరిని కొడితే ఎవడు ఊరుకుంటాడు రా? తిరగమని నన్ను కొడతారా? నీదంటే డఫా ఫేస్ కాబట్టి నిన్ను కొట్టాను రా. రండి సార్ వెళ్దాం. పదరా. నీ వల్ల నా ఉద్యోగం పోయింది. సంతోషం. ఇంతకీ నా సంగతి ఏం చేసావు? నక్షత్రకుల్లా తగులుకున్నావేట్రా? వదలవా? నాకెవరన్నా సెట్ చేయి, వదిలేస్తా. సరే పదా. ఎక్కడికి? ఫుకెట్ కి. ఫూకెటా? ఏ నీకు తెలుసా? హిందీలో ఫూకెట్ అంటే ఫ్రీ అని తెలుసు. ఇంతకీ ఫూకెట్ లో ఫ్రీగా ఏం దొరుకుతుంది? నో రైట్స్. పద రైడ్ కి. దిగు. ఇదే మీ ఇల్లా? చచ్చా కాదు. ఓ, అమ్మాయిల బ్రోకర్దా? లుక్, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా వెళ్ళిపోయావా అన్నట్టుండాలి. ఓ, ఏంటి ఎవరిని సెట్ చేయలేకపోతున్నా? నువ్వే కమిట్ అయిపోతున్నావా? నేను కన్నె బ్రహ్మచారిని. ఓహో, నీ కన్నరికం గురించి బ్యాంకాక్ లో హోర్డింగ్లు పెట్టారు కదా. ఇదిగో, ఈ రాత్రికి మనం ఇక్కడ ఉంటున్నాం. పొద్దునే మా కజిన్ వచ్చేలోపు వెళ్ళిపోవాలి. కజినా? వర్జినేనా? వాట్? అదే మొబైల్ వర్జినా అని అడుగుతున్నాను. హాయ్ మీనాక్షి. హాయ్ మాహి. హౌ ఆర్ యు? ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. అందుకే నా పెళ్ళని తెలుసుకుని 3 రోజుల ముందే వచ్చావు. పెళ్ళా? ఎవరి ఫాదర్? మీ బిడ్డలకి. వాడి మాటలేం పట్టించుకోకు. వాడు ఒత్తి వెదవా. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా. ఓకే బై. బాయ్. ఏంట్రా పెళ్ళని చెప్పగానే తీగ తెగినట్టుంది? లేదు, లాటరీ తగిలినట్టుంది. ఇలాంటి పెళ్లి పెట్టకు లేని పిల్లని ట్రై చేస్తే రిస్కు. అదే ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందని ట్రై చేసుకున్నావు అనుకో, సుఖం సంతోషం. కామాంధుడా, కళ్ళు పోతాయిరా. సంతోషం. అయ్యో, అది అమాయకురాలురా. మరీ సంతోషం. అయినా అమాయకురాలు కాకుండా బాలింతరాలకో బలవంతరాలకో లైన్ వేయడానికి నేనేమైనా ఎదవనా? ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? సంతోషం నడిపించునావా. మీనాక్షి, నువ్వు నా పెళ్లికని రాలేదా? నీ పెళ్లికనే బయలుదేరాను. మధ్యలో శనిగడ్లో వీడికి దొరికిపోయాను. నీ ఫ్రెండ్ అంటే నాకు గెస్టే. గెస్ట్ కాదు, ఇప్పుడు పెద్ద గోస్ట్. అమ్మాయిల పిచ్చోడే. తినే పళ్ళలో కూడా సీతాపళ్ళం, కమలాపళ్ళం అని లేడీస్ పేర్లున్నవే తింటాడు. ఓ, అలా చూడు. సో నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు? చిచి, అయితే వాడి నిన్ను ప్రేమిస్తున్నాడు. అలాంటిదే లేదే. రేపే ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారో నేనే తేల్చేస్తా. చెప్పు, ఏం తీసుకుంటావు? ఏమొద్దు. ఏ?
మీనాక్షి లేదు కదా. ఓ అయితే మీనాక్షికి తెలియకుండా ఏం చేయవన్నమాట. ఓకే 2 టకీలాస్. ఏ వద్దన్నానా? అందుకే 2 నా కోసమే ఆర్డర్ చేశాను. వద్దు, రేపు ఈ పెళ్ళి. ప్లీజ్, నేనొచ్చింది మీ లవ్ మ్యాటర్ తేల్చడానికి. లుక్ పార్దు, లవ్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఇంప్రెషన్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చెప్పే, మనసులో ప్రేమను పెట్టుకుని అది బయటకి చెప్పలేకపోతే దేవదాస్లా నాలా తాగుతూ మిగిలిపోతావు. నేను డైరెక్ట్ గా ఎలివి చెప్పినా మీనాక్షి యాక్సెప్ట్ చేయదు. యూస్ మై క్యారెక్టర్ ఇఫ్ ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే. ఏం అవసరం లేదు, ఇంటికి వెళ్దాం పదండి. ఓ ఎస్, మీనాక్షిని ఏడిపించడానికి అక్కడికే వెళ్దాం. మన ఇద్దరిని ఇలా చూసిందంటే తను ఇంకా అపార్థం చేసుకుంటుంది. మే హూనా మీనాక్షి. జిప్ పెట్టడానికి నీ ఫ్రెండ్ నిన్ను పిలుస్తోంది, కానీ నేను వెళ్తా. ఆ, అబే జిప్ పెట్టను, నీ ఫ్రెండ్ లైన్ లో పెడతా. ఇలా ఇలా ఇలా. హలో, పెళ్ళే కానీ నువ్వే ఇలా అయిపోతే రేపు పెళ్ళే పిల్ల, దాని పరిస్థితి ఆలోచించు. వస్తుందా? వస్తుందా? తొందరగా రా.